ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయనగరం విశాఖపట్నం హైవే నేషనల్ 26 ఉంది కదా. ఈ హైవేలో జరిగిన డెవలప్మెంట్ గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం, చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన విశాఖపట్నంలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అండ్ అలాగే నాకు తెలిసిన ఒక ప్రాజెక్ట్ గురించి ఈ వీడియోలో చెప్పాను. ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారంటారు. పదండి లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మనం మన విజయనగరం నుంచి ఎగ్జాక్ట్గా మన విశాఖపట్నం వస్తాం కదా నేషనలైజేషన్ కి. ఇక్కడ మధ్యలో ఉండే హైవే అయితే నేషనల్ హైవే 26. ఈ హైవేని రీసెంట్ గా డెవలప్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు. అండ్ డెవలప్ చేసినప్పుడు నేను వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే కనిపిస్తుంది కదా, ఈ వీడియో చూడండి. సో మీకు ఇప్పుడు ఈ రోజు ఏం చూపిస్తా అంటే డెవలప్ అయిన తర్వాత ఈ రోడ్ ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, మనం ఎలా ట్రావెల్ చేయొచ్చు, ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనే విషయాలను కూడా మనం అయితే చూడబోతున్నాం. మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విజువల్ చూస్తామో మ్యాప్లో చూద్దామా? చలో. మ్యాప్లో మనం చూస్తున్నట్లయితే NH26 అనేది ఎగ్జాక్ట్గా ఒరిస్సాలో బార్గర్ జంక్షన్ నుంచి మన ఆంధ్రాలో విశాఖపట్నం ఉంది కదా, విశాఖపట్నం దగ్గరలోని రాజపులో జంక్షన్ వరకు ఉంటుంది. ఈ ప్లేస్లోని నేషనల్ సెక్షన్తో కనెక్ట్ అవుతుంది. ఈ హైవేలో మనకి ముఖ్యంగా మనం వాడేదైతే NH26లోని మన నేషనల్ సెక్షన్ ఉంది కదా, ఈ నేషనల్ సెక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా విజయనగరం వరకు ఈ హైవేని ఎక్కువగా వాడతాం. ఎందుకంటే రాజపులో జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా మన విజయనగరం వరకు అండ్ విజయనగరం బైపాస్ ఎండింగ్ వరకు కంప్లీట్గా 4 లేన్ ఉంటుంది. అండ్ ఇక్కడ విజయనగరం బైపాస్ ఎండ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి 2 లేన్ సింగిల్ రోడ్ అయితే ఉంటుంది. రోడ్ అంతా బాగానే ఉంటుంది. అది నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు నా ప్రీవియస్ వీడియోస్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ చూస్తున్నాం కదా ఐనార్ జంక్షన్. ఇక్కడ రోడ్ వర్క్ జరిగింది కానీ ఇంకా మార్కింగ్ జరగలేదు. ఈ ప్లేస్లో రోడ్ వర్క్ ఎలా ఉందో చూపిస్తాను. తర్వాత రోడ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత రోడ్ ఎలా ఉంటుందో కూడా మనకి రఘు కాలేజ్ ఉంది కదా, రఘు కాలేజ్ నుంచి ఇలా NH సెక్షన్కి వస్తున్నప్పుడు ఈ మధ్యలో రోడ్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ రోడ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, మీకు చాలా బ్యూటిఫుల్ విజువల్స్ కనిపిస్తాయి. అండ్ అలానే మీకు నేను ఈ వీడియో సజెస్ట్ చేస్తాన ప్రాపర్టీ అయితే ఈ దగ్గరలోనే ఈ రాజపులో జంక్షన్ నుంచి ఒక 700 మీటర్స్ దూరంలోనే SVS బెల్మౌంట్ అనే ఒక వెంచర్ అయితే ఉంది. సో దీని గురించి మనం వీడియో చివరిలో చూద్దాం. సో ఇప్పుడు మరి ఈ ప్లేస్లో ఈ రెడ్ మార్క్ కనబడుతుంది కదా, ఈ ప్లేస్లో విజువల్ చూడడానికి వెళ్దామా? చలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా విజువల్స్ అన్ని మ్యాప్లో చూపించాను. విజువల్స్ ఎక్కడ చూస్తాం అనేది. సో ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ విజువల్స్ అన్ని కూడా మనం అయితే చూడబోతున్నాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చలో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా మన ఐనార్ జంక్షన్ కదా, ఈ ఐనార్ జంక్షన్ దగ్గరలో విజువల్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా రోడ్ వర్క్ జరిగినట్టు కనిపిస్తుంది. ఇంతకుముందు ఈ రోడ్ మొత్తం బంప్స్తో చాలా దారుణంగా ఉండేది. వన్స్ ఈ రోడ్ వేసిన తర్వాత మనకి రోడ్ అయితే చాలా కొత్తగా కనిపిస్తుంది. మనం వీడియోలో ముందుకెళ్లే కొద్దీ మీకు ఇంకా ఈ రోడ్ ఫుల్గా డెవలప్ అయితే ఎలా ఉంటుందో కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే రాజపులో జంక్షన్ దగ్గర కంప్లీట్గా మార్కింగ్ అయిపోయి రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి రాజపులో జంక్షన్ దాకా మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. ఆ రూట్లో కూడా మీకు చాలా క్లియర్గా రోడ్ వర్క్ ఎలా జరిగిందో చూపిస్తాను. మనం ఇటు నుంచి చూసుకుంటూ వెళ్తే రోడ్లో వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకైతే చాలా క్లియర్గా అక్కడ వెహికల్స్ అనేవి ఎలా వెళ్తున్నాయి అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ మధ్యలో కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఎగ్జాక్ట్గా మనం చూస్తున్న ప్లేస్ ఎక్కడంటే బోర్డు మనం చూసుకోవచ్చు. విజయనగరం స్ట్రైట్గా వెళ్తే, లెఫ్ట్కి వెళ్తే పద్మనాభం, రైట్కి వెళ్తే మన ఐనార్ జంక్షన్ నుంచి టువర్డ్స్ మన విజయనగరం రింగ్ రోడ్ వైపు వెళ్తాం. క్లియర్గా చూసారు కదా రోడ్ వర్క్ ఎలా జరిగిందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వన్స్ మార్కింగ్ కంప్లీట్ అయిందంటే ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే చాలా క్లియర్గా రఘు ఇంజనీరింగ్ కాలేజ్ని చూస్తున్నాం. మీకు ముందు కనిపిస్తుంది కదా, అదే మన రఘు ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు ఈ కాలేజ్ నుంచి మనమైతే టువర్డ్స్ మన రాజపులో జంక్షన్ అంటే నేషనల్ సెక్షన్ వైపు వెళ్తాం. ఇప్పుడు మనం చూస్తున్నదైతే టువర్డ్స్ విజయనగరం వైపు. ఆ ముందు మీకు కనిపిస్తుంది కదా, అక్కడే విజయనగరం అయితే ఉంటుంది. ఇది నేషనల్ హైవే 26. ఈ హైవే మన విశాఖపట్నం దగ్గరలో నేషనల్ సెక్షన్ ఉంది కదా, నేషనల్ సెక్షన్లోని రాజపులో జంక్షన్ నుంచి అటు ఒరిస్సాలో బార్గర్ జంక్షన్ దాకా ఉంటుంది. అది నేను మీకు మ్యాప్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీడియో స్టార్టింగ్లో మ్యాప్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ఇప్పుడు మనమైతే టువర్డ్స్ మన విశాఖపట్నం వెళ్తున్నాం. ఇలా వెళ్తే మనకి నేషనల్ హైవే సెక్షన్ వస్తుంది. ఆ నేషనల్ సెక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, టువర్డ్స్ శ్రీకాకుళం వెళ్తాం. రైట్ తీసుకుంటే టువర్డ్స్ మన విశాఖపట్నం వెళ్తాం. అదే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళగానే ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి మనం అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. ఇంకా ఆ ఎయిర్పోర్ట్ ఇంటర్చేంజ్ పనులు అయితే స్టార్ట్ అవ్వలేదు అండ్ ఇంకా కంప్లీట్గా ఇంటర్చేంజ్ అవ్వలేదు కూడా. సో అది కానీ కంప్లీట్ అయిందంటే మనం ఈజీగా వెళ్ళొచ్చు. చూద్దాం మరి జూన్ లోపు ఆ ఇంటర్చేంజ్ కంప్లీట్ అవుతుందో లేదో. మనమైతే హైవే టాప్ వ్యూలో చూసుకుంటూ వెళ్తున్న వెహికల్స్ కూడా మీకైతే కనిపిస్తుంది. ఈ రూట్లో ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎవరైతే టువర్డ్స్ మన విజయనగరం వెళ్తున్నారో అటువైపు, అలానే టువర్డ్స్ విశాఖపట్నం వైపు కూడా ఎక్కువగానే ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది విశాఖపట్నంలో వర్క్ చేసే వాళ్ళు విజయనగరం నుంచి, విజయనగరంలో వర్క్ చేసే వాళ్ళు విశాఖపట్నం నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలానే దగ్గరలో కొన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఆ ఫార్మా కంపెనీలకు వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటారు. సో దానివల్ల ఈ రూట్లో ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఇదొక నేషనల్ హైవే కాబట్టి ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. అలానే హెవీ వెహికల్స్ కూడా ఎక్కువగానే తిరుగుతాయి. సో మీరు కనుక ఈ రూట్లో ట్రావెల్ చేస్తే చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. ఈ హైవే యాక్సిస్ కంట్రోల్డ్ కాదు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. మధ్యలో మీడియన్స్ ఉంటాయి. ఆ మీడియన్స్లోంచి వెహికల్స్ అనేవి యూటర్న్ తీసుకుంటూ ఉంటాయి, లేదా అటు నుంచి ఇటు వెళ్తూ ఉంటారు. సో దానివల్ల చాలా ప్రమాదాలు జరిగి చాలామంది ఇబ్బంది పడ్డారు. సో అలాంటి ఇబ్బంది మనకు రాకుండా ఉండాలి అంటే ఈ రూట్లో మనం సేఫ్ స్పీడ్లో వెళ్ళాలి. ఈ రూట్లో మనం వెళ్ళాల్సిన స్పీడ్ అయితే 60 స్పీడ్ లిమిట్ ఉంటుంది. అది దాటి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ స్పీడ్లో వెళ్తే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ రూట్లో అయితే చాలానే ప్రమాదాలు జరిగాయి. సో మీరు కనుక ట్రావెల్ చేస్తే చాలా సేఫ్గా వెళ్ళడం చాలా మంచిది. సో ఇప్పుడు మనమైతే చూస్తున్నాం, మనకి చాలా క్లియర్గా ఈ రోడ్డు కనిపిస్తుంది. అండ్ ఆ ముందున మనకైతే రాజపురం జంక్షన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలానే ఆ రాజపురం జంక్షన్ నుంచి మీకు నేను చెప్పినట్టుగా లెఫ్ట్ వెళ్తే భోగాపురం, రైట్కి వెళ్తే మన విశాఖపట్నం. దానికన్నా ముందు ఆనందపురం జంక్షన్ అయితే వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర రైట్ తీసుకున్నామంటే NH16లో వైజాగ్ బైపాస్లో టువర్డ్స్ అనకాపల్లి వైపు వెళ్ళిపోతాం. ఈ హైవే ఎండ్ అయ్యేలోపు మనకైతే ఒక బోర్డు అయితే వస్తుంది. ఆ బోర్డులో లెఫ్ట్కి వెళ్తే కోల్కతా 823 కిలోమీటర్లు, శ్రీకాకుళం 64 కిలోమీటర్లు, విశాఖపట్నం 32 కిలోమీటర్లు, చెన్నై 877 కిలోమీటర్లు. చాలా క్లియర్గా డైరెక్షన్స్తో పాటు అక్కడ మనకైతే కిలోమీటర్స్ కూడా కనిపిస్తాయి. అలాగే ఎటు వెళ్తే అటుకు వెళ్తాం కూడా బోర్డ్స్ అయితే ఉంటాయి. ఒక హైవేలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి బోర్డ్స్ అనమాట. అవి పర్ఫెక్ట్గా ఉంటేనే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఈజీగా చేరుకుంటాం. అవి కానీ తప్పుగా ఉన్నాయంటే మనం వెళ్ళాల్సిన చోటు కాకుండా ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇలా మీకు ఎప్పుడైనా జరిగితే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే మన రాజపురం జంక్షన్. ఇక్కడ సింగిల్ టెంపర్ ఇంటర్చేంజ్ రావాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడైతే ఆ ఇంటర్చేంజ్ ఓపెన్ అయింది కానీ మళ్ళీ క్లోజ్ అయిపోయింది. చాలా ప్రమాదాలు జరగడం వల్ల మళ్ళీ ఈ ఇంటర్చేంజ్ని డెవలప్ చేస్తారేమో చూడాలి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీకైతే ఆ ఇంటర్చేంజ్ చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. అలా చాలా ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ అనమాట. ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఈ రూట్లో. ఇప్పుడు మనమైతే ఇంకా ఈ హైవే ముందుకెళ్ళి చూద్దాం. అంటే టువర్డ్స్ విజయనగరం వైపు చూస్తాం అనమాట. నేషనల్ 16 నుంచి టువర్డ్స్ విజయనగరం వైపు. మీరు విజయనగరం వెళ్ళాలనుకుంటే NH16లో వెళ్తున్నప్పుడు తగరపల్లి దాటిన తర్వాత బోర్డు అయితే ఉంటుంది లెఫ్ట్ తిరగాలని చెప్పి. అక్కడ లెఫ్ట్ తిరిగి ఈ హైవేలో ఎంటర్ అవ్వాలి. అలా ఎంటర్ అయితే లెఫ్ట్లో బస్సు వెళ్తుంది కదా, ఆ రూట్లో వచ్చి ఈ హైవేలో ఎంటర్ అవుతారు. మీకు నేను చెప్పా కదా స్టార్టింగ్లో, మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక లేఅవుట్ని చూపిస్తా అని చెప్పి. సో ఆ లేఅవుట్ మీకు ఇప్పుడు చూపించబోతున్నా. మరి చూసేద్దామా? మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు నేను సజెస్ట్ చేసే ప్రాపర్టీ తగరపల్లికి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న SVS బెల్మౌంట్. VMRDA అండ్ రేరా అప్రూవల్స్ తో SVS కన్స్ట్రక్షన్ రాజపురం జంక్షన్ దగ్గర విజయనగరం హైవే నుండి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్ లో 274 ఏకర్ మెగా శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఫేజ్ 1 లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి. సేల్స్ కి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 50 ఫీట్ డబుల్ రోడ్, 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, యాంటీ స్కిడ్ ఫుట్ పాత్స్, కాంపౌండ్ వాల్, ఇంటర్కామ్ ఫెసిలిటీ అండ్ 24/7 సెక్యూరిటీ లాంటి అన్ని అమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. SVS కన్స్ట్రక్షన్స్ గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో క్లియర్ టైటిల్స్ తో ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసి కస్టమర్స్ నమ్మకం సంపాదించారు. సేల్స్ అయ్యాక కూడా కంప్లీట్ అయిన వెంచర్స్
వెంచర్స్ ని ఇప్పటి వరకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. విజయనగరం హైవే నుండి వెంచర్ కి వెళ్లే అప్రోచ్ రోడ్ 80 ఫీట్ ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్, అలాగే రాంబిల నుండి భోగాపురం వరకు 330 ఫీట్ ప్రపోజ్డ్ సెమీ రింగ్ రోడ్ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. నగరపల్స్ నుండి రేవిడి పద్మనాభం 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అయితే వెంచర్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. వెంచర్ పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అవంతి ఫార్మా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, అనిట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. 5 మినిట్స్ లో అనిల్ నీర్కొండ హాస్పిటల్ కి రీచ్ అవ్వచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 12 కిలోమీటర్లు, విజయనగరం రైల్వే స్టేషన్ 17 కిలోమీటర్లు, భీమ్లీ బీచ్ 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ వల్ల ఈ వెంచర్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేల్ వాల్యూకి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర 7 to 9 lakhs రెడీ క్యాష్ ఉంటే లోన్ పెట్టుకుని ప్లాట్ కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనల్లీ మీకైతే మన విజయనగరం హైవే ఎలా డెవలప్ అవుతుంది అండ్ అలాగే ఈ దగ్గరలో ఒక ప్లేస్ లో మీకు చెప్పాను ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి. సో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడ కనిపిస్తున్న నంబర్స్ కాంటాక్ట్ చేయండి. సో మీరు అక్కడ మొత్తం ఓకే అనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మరి వీడియో ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.